రాముని పేరు విన్న క్షణం రాక్షసులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. అయితే రావణుడు మాత్రం మండిపడి అగ్నిలా ఎర్రబడ్డాడు. తన 10 తలలు కోపంతో వణికించాయి. అరేయ్ వానరా! నా సభలో నిలబడి నన్ను బెదిరించడానికి ధైర్యం చేస్తున్నావా? నీ రాముడు నా శక్తిని ఏమాత్రం ఎదుర్కోలేడు అని గర్జించాడు. హనుమంతుడు అన్నాడు, రావణా! నీ అహంకారం నీ రాజ్యానికి నాశనం తెస్తుంది. శ్రీరాముని బాణాలు లంకను చీల్చివేస్తాయి. ఈ మాటలతో సభలో కలకలం చెలరేగింది. కాని రావణుడు మరింత ఆగ్రహంతో గర్జించి ఆజ్ఞాపించాడు, అతని తోకకు నిప్పు పెట్టండి. హనుమంతుని తోకను బట్టలతో కప్పి నూనె రాసి అగ్నిజ్వాలలు రగిలించడానికి సిద్ధమయ్యారు. రేపు హనుమంతుడి తోకకు నిప్పుపెట్టిన రాక్షసులు ఆ అగ్నిజ్వాలను లంక దహనానికి దారితీసే మహాఘట్టంగా మార్చిన సమయం